ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తుల్లో, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలో A2 గాను, ఆయన నెంబర్ 2 గాను ఎన్నోసార్లు వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు, అధికారంలో నుంచి విపక్షంలోకి వెళ్లేంత వరకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీలో పనిచేసి, వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత పార్టీని వీడడము, పార్టీని వీడే క్రమంలో రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన స్టేట్మెంట్స్, ఆ తర్వాత లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన చెప్పిన కారణంగానే ఇవన్నీ బయటకు వచ్చాయి. దానికి కారణంగా అరబిందోకు సంబంధించిన ఒక అంశము, ఆ అంశంలో నుంచి బయటపడడానికి లిక్కర్ స్కామ్లో ఉన్న అసలు విషయాలు చెప్తే ఆ కుటుంబాన్ని వదిలేస్తాము అని ఇచ్చిన ఒక స్టేట్మెంటో, లేకపోతే అలాంటి ఒక డీల్ ద్వారా లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చిందని చాలామంది విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే విచారణ జరిగింది. ఎంతోమంది ఇప్పటికే జైల్లో ఉన్నారు. బెయిల్ దొరకకుండా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాస్త ఈడీ తలుపు తట్టిందనేది మనకు అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ జరిగింది. దాని కారణంగా అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈటీ విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, అందులో భాగంగానే విజయసాయిరెడ్డి నిన్న ఈడీ విచారించింది. దాదాపు 7 గంటల పాటు ఆయన విచారించే నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలు, లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు. ఆ కొత్త రాగంలో కీలకమైన పాయింట్లు చాలా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది అన్నది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన కొత్త పాట ఏంటి, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆ పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమిటి అన్నది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. అందులో 2 రకాల అంశాలు ఆయన మాట్లాడారు. ఒక అంశం ఏమో ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశము, రెండోది ఆయన రాజకీయ కోణానికి సంబంధించిన అంశం. సో లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక కితాబ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ బయట చూద్దాం మనము. ఆ బయట చూసిన తర్వాత షో కంటిన్యూ చేద్దాం. అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటికన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో, కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీరు సీఎం. సో ఫైనల్గా నిన్న విజయసాయిరెడ్డి చెప్పిన స్టేట్మెంటు, ఆయన అక్కడ ఈడీకి చెప్పానని చెప్తున్న మాట, పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ అనే విషయం ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ అన్నది జరిగి ఉంటే, అది జరిగే పరిస్థితే ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి దానికి యాక్సెప్ట్ చేసే అంశం కాదు అన్నది తన అధినాయకుడిగా చెప్తూనే, ఆయన దృష్టిలోకి వస్తే మాత్రం ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరు, వాటిని ముందుకు పోనివ్వరు, స్కామ్ చేసేందుకు అవకాశం లేకుండా ఆయన చూసుకునే వాళ్ళని మాట చెప్తున్నారు. ఇక్కడ నిజంగానే స్కామ్ జరిగిందా లేదా అన్న అంశానికి సంబంధించి, స్కామ్కు సంబంధించిన అంశం మాత్రం ఆయనకు తెలియదని చెప్తున్నారు తప్ప స్కామ్ జరగలేదు అని చెప్పట్లేదు. ఇక పాలసీ మేకింగ్కి సంబంధించిన అంశం పైన తనకు సమాచారం ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కామ్కు సంబంధించిన అంశం తనకు తెలియదు అని చెప్తున్నారు. ఇక ఈడీ విచారణకు సంబంధించి చూసినప్పుడు కూడా ఈడీ విచారణలో ఆయన ఏమేమి వెల్లడించారో అన్న అంశానికన్నా ఎక్కువ ఆ బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరొక అంశము కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయం పైన కూడా ఆయన మాట్లాడారు. కూటమి అన్నది పూర్తి స్థాయిలో కుల వివక్షతో నిండిపోయింది, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటూ ఆయన ఒక మాట మాట్లాడారు.
అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా కొన్ని విషయాలు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కూటమి విచ్ఛిన్నం కాకపోతే, కూటమి విడిగా పోటీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కూడా కష్టమనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కూటమిని విడదీసేంత కెపాసిటీ ఉన్న నాయకుడు ఇవాళ వైఎస్ఆర్సీపీలో లేరు అనే ఒక బాంబు కూడా పేల్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దాని విషయం గురించి మాట్లాడదాం. మనం ఈ నేపథ్యంలోనే సెకండ్ క్వశ్చన్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి స్కామ్ గురించి తెలియదు అని చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్నదే మనకు నెక్స్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. డెఫినెట్లీ రాజకీయ వ్యూహం ఉంది అని చెప్పొచ్చు. ఓవైపు విజయసాయిరెడ్డి ఆయన దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో ఉండి, దేశంలోనే అత్యున్నతమైన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేసే నేపథ్యంలో ఆయన మీద అయిన కేసులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆయనకి రాజకీయంగా ఏర్పడిన అవకాశాలు, రాజ్యసభ సభ్యుడుగాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైన నేతగాను, వాస్తవానికి ఆ పార్టీకి ఒకవేళ 3 లేదా 4 పిల్లర్లు ఉన్నాయంటే అందులో ఒక పిల్లర్గా కూడా ఆయన వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినా సరే రాజకీయాలకు దూరంగా ఆయన వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 2 అంశాలను ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మొదటిది లిక్కర్ స్కామ్ అనో లేకపోతే అవినీతి సొమ్ము అనే పదం వాడే ప్రయత్నం చేసిన ఎవరికైనా సరే ఒకే మాటతో సమాధానం చెప్పారు. స్కాము అనే పదం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆయనకు తెలియకుండా ₹1 కూడా స్కామ్ చేయడానికి ఆయన యాక్సెప్ట్ చేయరు. ఆయనకు తెలిస్తే స్కామ్ జరగనివ్వరు అనే పాయింట్ చెప్పడం ద్వారా ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలని, ఆ రాజకీయాలు ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన పాయింట్ సెంట్రిక్గా జరిగేందుకు ఒక ప్రయత్నం జరుగుతోందని మనం చెప్పాలి. అదే నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అన్న పరిస్థితుల్లో కూడా టీడీపీకి అయితే తను వెళ్ళట్లేదు అన్న విషయాన్ని కన్ఫర్మ్గా చెప్పేశారు. కూటమి ప్రభుత్వం అన్నది ఇవాళ కుల వివక్షతో ఉంది అనే విషయాన్ని చెబుతూ కులం అనే పదాన్ని ఆయన నొక్కి వక్కానించడము ఒక కొత్త పాటకి, ఒక కొత్త ఆలోచనకి తెరసీసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందన్న ఒక మాట అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహార శైలి వాటి గురించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ఆయన బాధ 2020 వరకు నిజంగానే నేను ప్రతిపక్షంలో ఉన్నంత వరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్నాను, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటరీ కారణంగా నేను పార్టీ నుంచి దూరం జరిగాను, పార్టీకి నుంచి దూరం అయిన పరిస్థితి ఉంది, ఆ నెంబర్ 2 నుంచి కూడా బయటకు వచ్చేసాను విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూస్తే థర్డ్ క్వశ్చన్ మనం ఇక్కడ క్వశ్చన్ చూడాలి. విజయసాయిరెడ్డి రాజకీయ రీఎంట్రీకి రంగం సిద్ధమైందని భావించవచ్చా? ఎస్, ఖచ్చితంగా విజయసాయిరెడ్డి రాజకీయంగా రీఎంట్రీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. గతంలో కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి నేను మరొకసారి రాజకీయాల్లోకి వస్తాను, వ్యవసాయం చేసుకుందామనే ఆలోచనతో నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాను, కానీ పరిస్థితులను చూస్తే నాకు రాజకీయంగా మరొకసారి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అర్థమవుతోందని చెప్పారు. దానికి కారణాలుగా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు కూటమి మీద పెట్టుకున్న ఆశలు, ఆలోచనలు, ఆశయాలన్నీ కూడా ఇవాళ నీరుగారిపోతున్నాయి. వాళ్ళు కోరుకున్న పాలన, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అడ్మినిస్ట్రేషను అవి ఇప్పుడు జరగట్లేదు అనే భావన చాలామంది ప్రజల్లో ఉన్నదన్నది ఇప్పటికే మనకు అర్థమవుతుంది. దానికి ఎగ్జాంపుల్ కానీ ఇప్పటికే వచ్చిన సర్వే రిపోర్ట్లు గతంలో ఎవరైతే టీడీపీ పార్టీకి, కూటమి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ బహిరంగంగా, బాహాటంగానే వాళ్ళని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు ఇది, లోకేష్ ప్రభుత్వం అనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయాలు అయితే కనిపించట్లేదు, అలాంటి పాలన కనిపించట్లేదు. 2026 లేదా 2027లో లోకేష్కి పట్టం కట్టేందుకు, లోకేష్కి ఇప్పుడు ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా ఈ 2 సంవత్సరాల పాటు జరిగిన పాలన ఉంది. మరొక 5-6 నెలల్లో ఆయన ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతారు. ఆ తర్వాత ఆయనకి సీఎం పదవి కట్టబెట్టేందుకు అవసరమైన అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతోంది అన్నది చాలామంది భావిస్తున్నారు. దానిలో కారణంగానే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. అది దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న ప్రకటనలు, దాని కారణంగా జరుగుతున్న నెగిటివిటీ అన్నది మనం చూస్తున్నాం. ఇది సరిపోదు అన్నట్టుగా లోకేష్కి ఎలివేషన్లు ఇచ్చే క్రమంలో కొన్ని రకాల తప్పులు చేసి దాని కారణంగా అటు నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా టీడీపీ పార్టీ కొద్దిగా అభాస్ పాలవుతోందన్న విషయం కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ అనుకున్నంత స్థాయిలో యాక్టివ్గా పనిచేయట్లేదు. ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళకి అంత పాసిబిలిటీ లేదు. చాలామంది ఇప్పటికీ కేసుల భయంతో బయటికి రావట్లేదు. ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ పార్టీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, ఆయన ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఏమైనా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఇప్పుడు మనకు ఒక డౌట్గా వస్తుంది.
సో అటు చూస్తే టీడీపీ పార్టీలోకి వెళ్ళారు, ఎందుకంటే టీడీపీ పార్టీని డైరెక్ట్గా ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీలోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా కనిపిస్తాయి. ఇక బీజేపీ పార్టీ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి కూటమి విచ్ఛిన్నమైతే తప్ప ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండదు అన్నట్టు. ఈ నేపథ్యంలో మనకి 4th క్వశ్చన్ వస్తుంది. మరి అలా అయితే విజయసాయి వ్యూహం ఏమై ఉండే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాలి, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇక్కడే అసలు పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే ఆ కూటమి పాలనపైన నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే కమ్మవారిని ఏకం చేసేందుకు ఒక పార్టీ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటన చేశారు. అదే పరిస్థితి ఏర్పడితే రెడ్డి సామాజిక వర్గానికి కూడా మరొక పార్టీ కావాలి. 65 నియోజకవర్గాల్లో ప్రభావవంతంగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి ఒక పార్టీ ఉంటే తప్పేముంటుంది అని తన సన్నిహితుల వద్ద విజయసాయిరెడ్డి డిస్కస్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని పెట్టే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వైసీపీలోకి విలీనం చేసినట్టుగా ఎక్కువ మంది నాయకులు వచ్చారు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీగా ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితే. కానీ ఇప్పుడు ఆయన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే పదం వాడడం ద్వారా రెడ్డిలకు ఆయన దూరం అయ్యారన్న ఒక అంశము చాలామందిలో, అలాంటి ఒక ఆలోచన చాలామందిలో ఉంది. ఆ కారణంగానే రెడ్డిల కోసం ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుందన్నది విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టుగాను, దాని ప్రైమ్ ఫోకస్ ఎవరైతే అసంతృప్తిలో ఉన్నా, అంటే అటు కూటమిలో కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీలో కానివ్వండి, అసంతృప్తితో ఉన్న రెడ్డిలందరినీ ఏకం చేసి తద్వారా తాను ఒక పార్టీని నడపాలి అనే ఆలోచన, లేదా ఒక ప్లాట్ఫామ్, ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి లాభం చేకూరుస్తారో అని నమ్ముతారో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈయన కొత్త పాట రెడ్డి కమ్యూనిటీ వైపు వెళ్తోంది అన్నమాట కూడా మనకు కనిపిస్తుంది. సో వైపు ఏబీ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు విజయసాయిరెడ్డి రెడ్డి కమ్యూనిటీని ఏకం చేసి తద్వారా రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి రెడ్డి కమ్యూనిటీని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసేందులో భాగంగా ఈయన ముందుకు వెళ్తున్నట్టుగా అయితే కొద్ది సమాచారం. దీనికోసం ఇప్పటికే కొంతమంది ఎన్ఆర్ఐల్ని, ఈ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న రెడ్డి కమ్యూనిటీ వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. ఫైనల్గా అది వెళ్ళి వైసీపీలో కలుస్తుందా, వైసీపీకే సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకేం జరుగుతున్నది అయితే ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా, చేసే అవకాశం ఉంది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఈ కొత్త పాట ద్వారా ఆయన చేయాలనుకుంటుంది, ఆయన ఆలోచిస్తుంది కూడా అదే అన్నది ఒక పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ కోడెడ్. నెక్స్ట్ పాయింట్ కోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ బీఆర్కే న్యూస్ తెలుగు సార్.